హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఏదైతే గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కోసం ఒక సిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ అనేది అప్పటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ వస్తుందన్నమాట. అయితే ఈ కేసులో ఉన్న ప్రధాన అధికారులు, అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే అరెస్ట్ జైల్లో ఉన్నారనమాట. అయితే మనకి కొన్ని రోజుల నుంచి ఒక వార్త వస్తుంది, త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారు ఏదైతే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలతో అని చెప్పేసి మనకి ఒక వార్త అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి కూడా ప్రయత్నాలు అయితే జరిగినాయి అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏమైందో ఏమో తెలియదు, కానీ కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారన్న సమయానికి ప్రభుత్వం ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిందనమాట. అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఎందుకో భయపడింది అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అయితే దీని మీద, ఈ యొక్క అంశం మీద, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంశం మీద రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ క్యాబినెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ గురించి కొంతమంది మంత్రులు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు కదా, మరి అంటే లిక్కర్ స్కామ్ జరుగుతుంది కదా, ఎప్పుడు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఒక నిరాశపరిచే ఒక విషయాన్ని చెప్పారనమాట. అదేంటి అంటే, ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు, ఆయన బయట ఉంటే టీడీపీ పార్టీకి నష్టం కలుగుతుంది, నష్టం అవుతుందని చెప్పేసి మంత్రులు, అలాగే వాళ్ళ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు భావించారు. కానీ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అనేవి వీళ్ళందరికీ కూడా ఒక నిరాశ కలిగించే విధంగా ఉన్నాయి. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అంటే ఆధారాలు ఉండాలి, అంటే రుజువులు ఉండాలి. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయనకి రాజ్యాంగం పరంగా కొన్ని రక్షణలు అవి ఉంటాయి, ఏదైతే వాంగ్మూలాల ఆధారంగా అరెస్ట్ చేయడానికి వీలుండదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడానికి అక్కడ విత్ ఎవిడెన్స్ ఉన్నాయన్నమాట. ప్రభుత్వం నుంచి జీవో జారీ అయింది, ఆ డబ్బులు ఎడిపోయినాయి కూడా ఎవరికీ తెలియదు. అక్కడ ఎవిడెన్స్ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సాధ్యమైంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఆధారాలు ఉండాలి, వాంగ్మూలాలు పనిచేయమన్నమాట. రేపు ఒకవేళ అరెస్ట్ చేసి ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసినా కానీ ఇది ఓన్లీ వాంగ్మూలాల ద్వారానే అరెస్ట్ చేస్తారు, ఇక్కడ ఆధారాలు లేము, ఇది కక్షపూరిత కేసు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన న్యాయవాదులు వాదించారనుకోండి, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుంది. అప్పుడు అరెస్ట్ చేసినా కానీ ప్రభుత్వం కక్షగట్టి అరెస్ట్ చేసిందన్న భావన ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విరమించుకున్నారు అని చెప్పేసి మనమైతే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే దీని మీద కొంచెం వాళ్ళ యొక్క క్యాడర్ కానీ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. మరి మిమ్మల్ని అరెస్ట్ చేశారు కంటే అక్కడ ఆధారాలు ఉన్నాయి, ఇక్కడ ఆధారాలు లేవన్నమాట. ఏదేమైనా కానీ ఈ నిర్ణయం అనేది వైసీపీ అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు ఒక మంచి సంతోషాన్ని కలిగించే విషయం. ఏదైతే అరెస్ట్ అయితే పార్టీ ఎలా నడుస్తుంది, కార్యకర్తలు ధైర్యం కోల్పోతుందన్న భావన మొన్నటిదాకా ఉండే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటలతో ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేయరని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచ్చు. ఓకే.